యుగము లేదా నిష్కల్మష యుగము అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. దాని గురించి 2 సందేశాలు విన్నాం. మరి ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. దేవుడు ఎంతైనా సహాయం చేసేవాడు ఉన్నాడు. ఈ సమయంలో మనస్సాక్షి యుగం అన్న సంగతిని మనం చూడనై ఉన్నాము. భూమి మీద ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా దేవుడు ఒక సాక్షిని మనలోనే ఉంచాడు. మానవులముగా మన నోరు అబద్ధం ఆడవచ్చు, మన శరీరం అబద్ధంగా ప్రవర్తించవచ్చు, మనం అబద్ధముగా తప్పుగా క్రియలు చేయవచ్చు. అలా చేసి అబద్ధంగా చెప్పినటువంటి వాటిని లేదని బొంకవచ్చు, లేదు అని తప్పించుకోవచ్చు. కానీ దేవుడు సాక్షిగా మనస్సాక్షిని మనలో ఉంచాడు. దేవుడు ఉన్నాడు అనడానికి ఒక రుజువు మన మనస్సాక్షి కూడా ఒకటి. కాబట్టి ఆది నుండి వరుసగా మనస్సాక్షి యుగము అనేటువంటిది మనం చూడనై ఉన్నాము. ఈ దినం పరిచయ వాక్కులు మనం వింటాము. రేపటి దినం ముఖ్యమైనటువంటి వ్యక్తులను గురించి ఇదే సంగతిని మరికొంచెం లోతుగా వింటాము. 3వ సందేశంగా మరీ ఎక్కువగా వివరంగా మనం వింటాం. అన్నీ ఒకేసారి మనం వినటానికి వీలు కాదు, మనకు సమయం కూడా చూడవలసి ఉంది. సరే, వచనాన్ని చదువుదాము. నేను ముందే రాసి ఉంచాను పైన ఆ మూలకు. ఫస్ట్ ఆ వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాము. ఆ విధంగా 9వ అధ్యాయం 3వ వచనం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనాన్ని, ఈ 3 వచనాలను మనం చూద్దాము. చూసిన తర్వాత ఇక్కడికి వద్దాం. ఏం చదువుతూ ఉన్నాము? అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. మనస్సాక్షి చేసే పనేంటిదని చదువుతూ ఉన్నాము. సాక్ష్యము వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపడమో లేదా వెరీ గుడ్ తప్పేమీ లేదు అని చెప్పడమో మనం చూస్తూ ఉన్నాం. 2వ రెఫరెన్స్గా 9వ అధ్యాయం 3వ వచనం, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచున్నది. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి, పరిశుద్ధాత్మకును మాకును తోచెను అని పేతురు గారు అంటారు. అంటే దేవునికి మాకు తోచింది, ఈ ఆలోచన వచ్చింది. మాకు వచ్చిన ఆలోచన దేవుని ఆలోచన, దేవునికి ఉన్న ఆలోచననే మేము కలిగి ఉన్నాము అని అంటాడు భక్తుడు. కాబట్టి ఈ వచనంలో మనం ఏం చదువుతున్నాం? పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తాయి. నిన్ను ఒప్పింపజేసేటువంటిది అన్నమాట మనస్సాక్షి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా వారి మనస్సాక్షి వారిని ఒప్పింపజేసేటువంటిది. ఇది తప్పు, నాది తప్పు అయింది లెక్క, లేకపోతే నాది తప్పు అయిందన్నా, లేకపోతే నేను చేసినది తప్పు అని ఒప్పింపజేసేటువంటిది దేవుడు మనలో ఉంచిన, మనస్సులో ఉంచిన ఒక సాక్షి, మనస్సాక్షి, మనస్సు ఇచ్చేటువంటి సాక్ష్యం. ఆ తర్వాత 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం, మనస్సాక్షి నిమిత్తము అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, నీ మనస్సాక్షి నిమిత్తము కాదు
ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. ఇక్కడ విషయము భోజనాల సంబంధమైనటువంటిది, కానీ మన అవసరమైనటువంటిది సంగతి ఏంటంటే, నీకు నీ సొంత మనస్సాక్షి ఉంది, ఎదుటివానికి కూడా మనస్సాక్షి ఉంది అన్న సంగతిని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ తిండి విషయంలో ఉంది. నేను కోడిని తింటున్నాను అనుకోండి, మాంసం తిననటువంటి వాడు అబ్బా ఎందుకు ఇట్లా తింటున్నాడు చూడు అని అతడు నొప్పి పడకుండా ఉండడానికి నేను బంద్ చేసుకునడం అన్నమాట. అది ఇక్కడ ఉండేటువంటి ఈ పారాగ్రాఫ్లో ఉండే సారాంశం. మొత్తానికి ఉన్న సంగతి ఏంటంటే, మనస్సాక్షి నిమిత్తము తినండి అంటే నీ మనస్సాక్షి కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం కూడా ఆలోచన చేయండి అని చెప్పడం జరిగింది. ఇది మనస్సాక్షి దాదాపుగా క్రొత్త నిబంధనలోనే ఈ పదం మనకు కనపడుతుంది. పాత నిబంధనలో ఈ వచనం అంత క్లియర్గా ఉండదు ప్రియులారా. కొత్త నిబంధనలో దాదాపుగా 25 సార్ల కంటే ఎక్కువగానే ఈ పదం ఉంటుంది. సరే, ఈ దాంట్లో మనం చూసేటువంటి సంగతులు ఏంటంటే, మనస్సాక్షి అంటే ఏమిటి అనేటువంటిది మనం చూస్తాము. మనస్సాక్షి విషయంలో మానవుని ఆ కాలాన, ఆ మనస్సాక్షి కాలంలో ఎలా ఉన్నారన్న సంగతిని మనం చూస్తాం. ఈ చదివిన వచనాలలో నుండే వివరంగా ఇక్కడ రాయడం అనేటువంటిది జరిగింది అన్న సంగతిని మనం చూద్దాం. ఫస్ట్ మొదటిగా మనస్సాక్షి అని అంటే ఇక్కడున్నటువంటి వాటిని కొంచెం గమనించండి. నేను ఇదే విషయాలనే ప్రభు ఇక్కడ కూర్చొని ప్రభు ఇచ్చిన తలంపులనే జ్ఞాపకం చేస్తాను. దీని కొరకు, ఈ మనస్సాక్షి యుగము కొరకు మనం తర్వాత చదువుతాము. ఇక్కడ మనస్సాక్షి యుగ ప్రారంభం అని 3వ అధ్యాయం 22, 3వ అధ్యాయం 24 వచనం నుండి 8వ అధ్యాయం 19వ వచనం వరకు ఈ కాలము కొనసాగుతుంది. రేపు మరికొంత వివరంగా అంటే వచ్చే బైబిల్ స్టడీకి మరికొంత వివరంగా మనం చూద్దాం. ముందు మనస్సాక్షి అని అంటే ఒకరి ప్రవర్తన, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకరి ప్రవర్తన నైతికంగా అంటే ఒక వ్యక్తి వ్యక్తిగతంగా మంచి లేదా చెడు అంతర్గతంగా ఒప్పించేటువంటి అంతర్గత భావము, లేకపోతే నువ్వు మంచోనివి, లేకపోతే నా మట్టుకు నేను చేస్తున్నది మంచా చెడా అని అంతరంగంలో ఒప్పించేటువంటి స్వభావం ఒకరి ప్రవర్తన. రెండవది ఏం చదువుతున్నాం అంటే, ఒకరి నిర్ణయాలను లేదా ఒకరి ప్రవర్తనలను ప్రభావితము చేసే కీలకమైన పాత్ర. ఒకరి నిర్ణయం ఇట్లా ఉంది. ఒక నిర్ణయం మనమందరం కలిసి ప్రియులారా ఈ మందిరంలో ఉన్నటువంటి దీనంతా, ఈ గ్రౌండ్ అంతా క్లీన్ చేయాలా అనే ఒక నిర్ణయం వచ్చింది అనుకోండి. ఈ నిర్ణయం మీద ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? అదేది పొరక తీసుకునే వాళ్ళు పొరక తీసుకుంటారు, నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు, బకెట్ తీసుకునే వాళ్ళు ఎవరికి తోచినది వాళ్ళ పని. అంటే ఒక నిర్ణయము అనేకులను ప్రభావితము చేస్తుంది. ఇది మంచి పనికి చేసేదానికంటే కొట్లాటకైతే కొట్టర్రవాని ఎంతలకు ఏం చేస్తారు చెప్పండి? మంచికి ఒకేటు కొడతారు కదా. అది చెడు నిర్ణయం. అంటే ఒక నిర్ణయము, ఒకరు తీసుకునేటువంటి ఆ నిర్ణయము అనేకులను ప్రేరేపించడం, ప్రభావితులనుగా చేయడం, వాళ్ళ మీద ఫోర్స్గా పనిచేయడం అన్నమాట. సరేనా? వారి నిర్ణయాలను ప్రభావితం చేసే కీలకమైనటువంటి పాత్ర లేదా ప్రవర్తన. నేను అందుకొరకు చెప్తుంటాను కదా, భక్తుల జీవితాలు చదవండి. వాళ్ళ జీవితాలను మనం చదువుతూ ఉంటే వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఎలా జీవించారు అనేటువంటిది మన మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి ఒక మాట అయినా మనకి ఎక్కినప్పుడు ప్రార్థన చేసుకోవాలన్నా, వాక్యం చదువుకోవాలన్నా అనేటువంటిది మన మనసులో ఉండిపోతుంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తాను. సరేనా? కాబట్టి మనస్సాక్షి విషయంలో ఇలా చూడవచ్చు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో ఒక భాగం, అంటే ఈ మనిషిలో ఒక భాగం అన్నమాట.
ఇంత మునిపే నేను జ్ఞాపకం చేశాను, ఒకడు నోరారా అబద్ధం చెప్పవచ్చేమో కానీ అంతరంగంలో మాత్రం అబద్ధము చెప్పుకోలేడు. బయటున్న వాళ్ళను గెలిచొచ్చేమో కానీ ఒక్కొక్కసారి లోపల వచ్చేటువంటి ఈ లోపల నుండి ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని మనం ఓడగొట్టలేం, నోరు మూపియడానికి వీలు కాదు. ఆ తర్వాత మనస్సాక్షి మంచి చెడుల నిర్ణయంలో ప్రభావితం చేస్తుంది. ఈ మనస్సాక్షి సమాజంలో బయట మనం ఎలా ప్రవర్తించాలనో మనకు ఆలోచన ఇస్తుంది. బయట అందరూ చూస్తున్నారు, మంది చూస్తున్నారు, ఎలా ప్రవర్తించాలా, ఒరేయ్ కొట్టర్రవాన్ని అందరి ముందర, లేకపోతే అందరి ముందర ఎందుకులే, అసలు ఎందుకు కొట్టాలలే, సమాజంలో ఇడిచిపెడదాములే. విశ్వాసులముగా సమాజంలో బయట మన ప్రవర్తన ఏ విధంగా చూపిస్తామో అది ప్రజలకు తెలిసిపోతుంది. అంటే మన స్వభావం, మన ప్రవర్తనని మంచి చెడుల నిర్ణయాలలో సమాజంలో అంటే ప్రజల మధ్యన మనం ఎలా ప్రవర్తించాలి అనడానికి ఒక మంచి ఆలోచన తీసుకునే నిర్ణయమే మన మనస్సాక్షి. బయట బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బయట తిరిగాడేటప్పుడు, విశ్వాసులముగా మనం ఆయా వ్యక్తుల మధ్యన, మతాల వాళ్ళ మధ్యన, దేశంలో ప్రజల మధ్యన మనం తిరిగాడేటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో అది మన నిర్దేశం, అది మన మనస్సాక్షి అన్నమాట. సరి అయిన ఈ మనస్సాక్షి చేసే పని ఏంటంటే సరి అయినటువంటి కార్యం వైపు పురికొల్పును. దొంగతనం చేయడమే వానికి సరైనటువంటిది. కాబట్టి దొంగతనం చేయడానికే వాని మనసు పురికొల్పుతుంది. ఇప్పుడు మనం దొంగోని గురించి కాదు ధ్యానం చేసేటువంటిది, మన మనస్సాక్షిని, విశ్వాసుల మనస్సాక్షిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మనస్సాక్షి యుగంలో వాళ్ళు ఎలా ఉండినారు అన్న సంగతిని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినం మనస్సాక్షి అంటే ఏంటో కొంచెం క్లియర్గా మనకు అర్థమైతే చాలు. రేపు మరోసారి ధ్యానం చేసేటువంటి వివరాలు చాలా ఈజీగా మనకు అర్థమవుతాయి. సమాజంలో బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా, అది సమాజం కావచ్చు, సంఘం కావచ్చు, బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండేటువంటి వ్యక్తి యొక్క లక్షణం. మనస్సాక్షి అంటే మనస్సాక్షి చేసే పనేంటిది? బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండే వ్యక్తి యొక్క లక్షణం. అంటే ఈ మనస్సాక్షి ఒక వ్యక్తిని బాధ్యతాయుతంగానూ, జాగ్రత్తగాను, శ్రద్ధగా ఉండే వ్యక్తిగా తీర్చిదిద్దడం. ఆ వ్యక్తి లక్షణమే అది. ఇట్లా అనుకుందాం, మంచి మనస్సాక్షి ఒక వ్యక్తిని, స్త్రీని కానీ సహోదరుని కానీ బాధ్యత కలిగిన వ్యక్తిగా మారుస్తుంది. బాధ్యత, ఈడుండేటువంటి మాటలు చాలా జాగ్రత్త. బాధ్యత, జాగ్రత్త, శ్రద్ధ. చాలాసార్లు ఎవరన్నా చేసుకొనిలే, మసుగున్నారులే, చేసుకుంటారులే అని అనుకుంటారు. అది సరైనటువంటి నిర్ణయం కాదు. అది నీ మనస్సాక్షిలో నిన్ను తప్పుదారి పట్టించడం అనమాట. మంచి మనస్సాక్షి కలిగినటువంటి ఒక వ్యక్తి, మనస్సాక్షి అంటే ఏంటిది? మన అంతరంగంలో బాధ్యత, కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బాధ్యత, భద్రత, జాగ్రత్తగా కార్యాలు జరిగించేటువంటి స్థితి మనస్సాక్షి. కాబట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడు
నీ మనస్సాక్షికి నీవు వ్యతిరేకంగానైనా తిరుగుతుండాలి, లేకపోతే దేవుని చేతిలో నీ మనస్సాక్షి పెట్టలేదైనా ఉండాలి. దేవుని చేత నువ్వు వాడబడకుండా అపవాదికి అప్పగించినట్టుగానైనా ఉండవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ వచనాలు మాత్రం మీరు మళ్ళీ మీ తీరుగా రోమపత్రిక 2వ అధ్యాయం చదవండి. తీర్పును గురించినటువంటి సంగతి. దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు నీ మనస్సాక్షి ఏమి సాక్ష్యం ఇస్తుంది, నీ క్రియలు ఏమి సాక్ష్యం ఇస్తాయి, నీవేమి సాక్ష్యం ఇస్తావు అనేటువంటిదంతా కూడా 2వ అధ్యాయంలో. ఒకటి ధర్మశాస్త్రం లేకుండా చచ్చిపోతే, రక్షణ పొందకుండా చచ్చిపోతే, ధర్మశాస్త్రం కలిగి చచ్చిపోతే వారి పరిస్థితి ఏంటిది అని అన్నప్పుడు ఆ వచనాలు చెప్పే మాట ఏంటంటే, వారి మనస్సాక్షి నువ్వు చేసినది తప్పు అని నేరం మోపుతుంది. అమ్మా వింటున్నారా? మనస్సాక్షి సాక్ష్యం భూలోకం వరకే కాదు, భూలోకం వరకే కాదు. ఆ సంగతిని మనసులో చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని ఎదుట నిలబెట్టడమే. నీ మనస్సులో నుండి వినపడేటువంటి స్వరం, సాక్ష్యం నిన్ను దేవుని వరకు, దేవుని ఎదుటకు తీసుకువెళ్ళేటువంటిది. సరేనా? ఎవరినైనా కానీ, నన్నైనా మిమ్మల్ని. ఇది మనస్సాక్షి అనంటే కొన్ని సంగతులు. సరేనా? మనస్సాక్షి యుగ ప్రారంభం. ఈ యుగ ప్రారంభంలో వచనాలు మనం తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆ ఒక్క వచనం చదువుదాము. మిగతా వచనాలన్నీ కూడా తర్వాత మనం చదవనై ఉన్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. ఇలా ఉంటుంది. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టాను. 22వ వచనం, మంచి చెడులను ఎరుగునట్లు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. మంచి చెడులను ఎరుగునట్లు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. సరే, దేవుని ఉద్దేశం ఏమిటి? ఈ యుగ ప్రారంభంలో దేవుని ఆలోచన పరిశుద్ధతను గురించి, దేవుని ఆలోచనను గురించి, పరిశుద్ధతను గురించి దేవుడిచ్చిన ప్రకటన లేదా ప్రత్యక్షత, రెవల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. దేవుడు తన ఆలోచనను గురించి చెప్పేశాడు. ఎట్లుండాలా, నువ్వేమేం తినాలా, ఏమేం చేయకూడదు అనే సంగతులన్నీ చెప్పేశాడు. పరిశుద్ధతను కూడా చెప్పేశాడు. తినదినేమన్నా నీవు చచ్చిపోతావు, మరణం సంభవిస్తుంది. ఆ తర్వాత ఈ మనస్సాక్షి యుగ ప్రారంభంలో ఆదామవ్వలు వెళ్ళగొట్టు ఆ సమయంలో దేవుని ఆలోచన ఏంటిది? పరిశుద్ధత అంటే ఏమిటి? దేవుడు వారికి తెలియజేశాడు, లేదా ప్రత్యక్షత ఇచ్చాడు, ప్రకటించాడు. ఈ మాటలను మళ్ళీ మనం వినడంలో లాస్ట్ సందేశానికి వచ్చేలోగా దీన్ని ఇంకా మరింత వివరంగా మనం చూస్తాం. వాగ్దానం చేయబడిన కుమారుడు ఈ యుగ ప్రారంభమున మనం చూస్తాం. అంటే ఆదామవ్వలు నిర్దోష యుగము ముగింపులో ఈ మాటలు మనం విన్నాం. నిర్దోష యుగ ముగింపు మనస్సాక్షి యుగ ప్రారంభం. అది జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటిది. కాబట్టి ఈ ప్రారంభం అనేటువంటిది
వాగ్దానం చేయబడిన కుమారునితో ప్రారంభం అవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఇదే సందర్భంలోనే నాగరికత కూడా ప్రారంభం. ఏమి నాగరికత? వాళ్ళు గొర్రెలు పెంచడము, వ్యవసాయం చేయడము, లేకపోతే పొలము, పంట అన్న సంగతిని పొలము పంటలో కొంత అనే మాట మనం కయ్యను తెచ్చినట్టుగా మనం చూస్తాము. గొర్రెలకు కాపరిగా ఈయనను చూస్తాము, హేబేల్ను మనం చూస్తాం. అంటే నాగరికత కూడా అప్పుడు ప్రారంభమైంది అన్న సంగతి అర్థమవుతుంది. ఆ తర్వాత దేవుని ఈ నాగరికత ప్రారంభమైనాక జాగ్రత్తగా ఈ మాట మీ మనసులో ఉంచుకోవాలి. మరి దేవుని స్థానము కొరకు మరి ఒకటిని లేదా మరి ఒక దానిని, దేవుని స్థానం నాకెళ్ళి చూడండి. దేవునికి హృదయంలో దేవుడు స్థానాన్ని ఇచ్చాడు. ఇది పాపము చేత ఖాళీ అయింది. ఖాళీ అయినటువంటి ప్లేసును మానవుడు మరొక దాని చేత నింపడం ప్రారంభించాడు, లేదా మరి ఒక దాని చేత పూర్తి చేసుకున్నాడు, దేవుని చేత కాదు. ఉదాహరణకి ఇట్లా అనుకుందాము, దేవునికి స్థానం ఇచ్చినప్పుడు వారు దేవుని ఎదుటికే వచ్చినారు, దేవునితో మాట్లాడడానికి వచ్చినారు. దేవునికి హృదయములో స్థానం లేనప్పుడు, పోగొట్టుకున్నప్పుడు వారు దాపుకు వెళ్ళిరి, దేవుని ఎదుటికి వారు రాలేకపోయిరి. దేవునికి ఎదుటికి వచ్చేటువంటి ఆ స్థితి కలిగినటువంటి వారు ఇప్పుడు దాపుకు వెళ్ళారు. దేవుని ఎదుటికి వచ్చేటువంటి ఆ ధైర్యము, దేవుని ఎదుటికి వచ్చేటువంటి మనసులో అంతరంగంలో ఉండేటువంటి ఆ స్థానము పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ స్థానంలో భయం చేరింది, దోషం చేరింది, మరొకటి చేరింది. ఇప్పుడు మనిషి ఈ ప్లేసులో, దేవుని ప్లేసులో ఇంకొక దానిని పెట్టాడు. సూర్యచంద్ర నక్షత్రాదులు కావచ్చు, మనుషులు కావచ్చు, భూమి మీద పాకేటువంటి చతుస్పాద పురుగులు కావచ్చు, చతుస్పాద జంతువులు కావచ్చు. చదువుదామా? రోమపత్రిక చూడండి, ఏమేమి ఆ ప్లేస్లో పెట్టాడు మనిషి అని అంటే, రోమపత్రిక 1వ అధ్యాయం. వారు దేవుణ్ణి మహిమపరచలేదు. 21వ వచనం, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతి చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థమైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. జాగ్రత్తగా చూడండి 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క అంటే ఇప్పుడు నరుడే నారాయణ అనే కిందికి వచ్చేసినారు. అంటే నరుణ్ణి దేవుని స్థానం దగ్గరికి తీసుకొచ్చినారు. ఆ తర్వాత ఏముంది? మనుషుల ఎక్కయు పక్షుల ఎక్కయు. భారతదేశంలోనే కాదు, ఈ దేవత ఆరాధన అనేటువంటిది రోమ్, బబులోన్, ఐగుప్తు, నేను ఇంతకు మునిపే చెప్పాను. దేవతలకు, మంత్రాలకు, లేకపోతే మంచి విద్యకు కేంద్రాలుగా ఉండిన ఇవి. భారతదేశంలో చాలా ఏండ్ల తర్వాత, వేల ఏండ్ల తర్వాత ఈ చరిత్రను మనం చదువుతూ ఉన్నాం. పక్షులు దేవుడు, ఆ తర్వాత చతుస్పాద జంతువులు, 4 కాళ్ళతో నడిచేటువంటి జంతువులు దేవుడయ్యాయి, దేవుని ప్లేస్లోనికి వచ్చాయి. పురుగుల ఎక్కయు
పాకేటువంటి పురుగులు, ఇవి దేవుడయ్యాయి. ప్రతిమా స్వరూపములుగా, అంటే అక్షయుడైనటువంటి దేవుని ప్రతిమా స్వరూపములుగా మార్చారు. అక్షయుడైనటువంటి దేవుణ్ణి, దేవుడంటే మనిషి, దేవుడంటే పక్షులు, దేవుడంటే జంతువులు, దేవుడంటే పారాడే పురుగులు. దేవుడు వీటిని తినమని చెప్పాడు, ఏలమని చెప్పాడు. తినమని చెప్పినటువంటివి తినడానికి బదులు వాటికే మొక్కడం ప్రారంభించాడు. తనకు తానుగా మొక్కుకొనడం ప్రారంభించాడు. దేవుని స్థానానికి వీళ్ళు వచ్చేసారు. భయంకరమైనటువంటి పరిస్థితి. మీకు వీలైతే 1-2 అధ్యాయాలు చదువుకొని రండి, మరింత వివరంగా మనం చూస్తాం ఈ మనస్సాక్షి యుగాన్ని. సరేనా? కాబట్టి దేవుని స్థానం అనేటువంటిది ఒకటి ఉంది మనిషిని హృదయంలో. దాని కొరకు రకరకాలైనటువంటి ఉద్దేశాలు, రకరకాలైనటువంటి బోధలను మనుషులు సృష్టించారు. హైందవ సోదరులు విగ్రహానికి మొక్కకూడదు అని తెగేసి చెప్పేశారు కొందరు. వారిలో చెప్పినటువంటి వారు కొందరు ఏదో ఒకటి అవసరం మనకు సాధనం అని వాళ్ళు చెప్పేశారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న సంగతి అర్థం కానందుకు మహమ్మద్ గారు ఇస్లామును స్థాపించాడు. దేవుడు అనేటువంటిది పక్కన పెట్టేస్తే మనిషికి అసలు కోరికలే ఉండకూడదు, మనిషి ఆశ లేని జీవిగా బ్రతకాలి అన్న బోధతో బుద్ధుడు ఒక మతాన్ని స్థాపించాడు. దానినే బౌద్ధ మతం అని అంటాం. ఈ దాంట్లో జైన మతం, రకరకాలైనటువంటివి. మరికొందరు ఇవి పాపం, తల వెంట్రుకలు పాపం కాబట్టి దీనిలను తీసేపిస్తారు. గుండు కొట్టడం కాదు, పీకిస్తారు. అంటే మనిషి దేవుని స్థానమును పూడ్చడానికి నిజంగా దేవుడెవరో అర్థం కాక ఇవన్నీ కూడా దేవుని స్థానంలోనికి మనుషులు వచ్చేసారు. దేవుని స్థానంలోనికి పక్షులు, దేవుని స్థానంలోనికి జంతువులు, దేవుని స్థానంలోనికి రకరకాలైనటువంటి అన్నీ, తినేటివి, తినకూడనివి, జంతువులు, పవిత్రమైనవి, అపవిత్రమైన మొత్తం సృష్టికర్త ప్లేస్లోనికి సృష్టిని తీసుకువచ్చారు మనుషులు. సరేనా? ఈ సంగతిని జాగ్రత్తగా గమనించాలి. ఈ మనస్సాక్షి యుగం అనేటువంటిది ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఇది మన అంశం. ఇంతవరకు కూడా మనస్సాక్షి అంటే ఏమిటి అన్న సంగతే వివరంగా మనం చూసినటువంటిది. మనస్సాక్షి యుగంలో మనిషి కుటుంబ వ్యవస్థను, గృహ నిర్వాహకత్వాన్ని, అంటే కుటుంబ పరిపాలనా స్థితిని మనం చూస్తాం. ఇలా ఉండాలి. మనస్సాక్షి యుగం యొక్క ప్రారంభాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈ దినం. మనస్సాక్షి యుగంలో ఎలా ఉన్నారు అన్న సంగతి 2 సందేశాలు తర్వాత జ్ఞాపకం చేస్తానని ఇప్పటికి 3వసారి ఏమో నేను అనబట్టి. ఈ గృహ నిర్వాహకత్వం లేదా మంచి ఇంటి వ్యక్తిగా ఉండడానికి మానవులు తమ మనస్సాక్షి ప్రకారము ప్రవర్తించారు. ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు లేడు ఈ ప్లేస్లో. దేవుడు లేని ఈ ప్లేస్కు, అర్థం కాని ఈ ప్లేస్కు ఈ మనస్సాక్షి చేసిన పని ఏంటంటే వస్త్రాలు కావాలి. ఇప్పుడు
నాకు ఏం కావాలా? వస్త్రాలు కావాలా. ఏమి లేవని ఎట తెలిసింది నాకు వస్త్రాలు లేవని? దేవుడు అన్న ఆ ప్లేస్ ఏదైతే ఉందో మనిషి హృదయంలో అది ఖాళీ అయింది. దేవునికి దూరం చేసింది పాపం. ఇప్పుడు మనస్సాక్షిలో వారికి బోధించబడిన సంగతి ఏంటంటే, ఇంటి వాళ్ళకు ఏమవసరం, నా ఇంటి వారికి ఏమవసరం? వస్త్రాలు అవసరం. గృహంలో ఇంటి వాళ్ళకు వస్త్రాలు అవసరం. వస్త్రాలు అవసరము అన్న సంగతి ఆరంభం అయింది. సరేనా? అంతవరకు వస్త్రాల అవసరత లేని స్థితి దేవునితో ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు నాకు వస్త్రాలు అవసరం అన్న సంగతి ఎవరు చెప్పినారు వీళ్ళకు అని అంటే, దేవుడిచ్చినటువంటి మనస్సాక్షి. ఇక ఈ వస్త్రాలతో దేంతో చేసుకోవాలా? ఏదైతే సరిపోతుంది? వస్త్రాలు కావాలరా అని అంటే ఏదైతే సరిపోతుంది? మనం చదివాం కదా, పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి కూడా, పరిశుద్ధాత్ముడు నా మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తూ ఉండగా అన్నట్లుగా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చింది, ఒరే నీకు బట్టలు అవసరం రా అని. ఏం చేయాలా ఇప్పుడు? నేనేం చేయాలా? ఆనాటికి అప్పటికి కనపడినటువంటి వస్త్రాలు, ఆకులు కుట్టడం అనేటువంటిది ఎవరు చెప్పినారు? మనస్సాక్షిలో నుండి వచ్చినటువంటిది. తర్వాత మనం చూస్తాం గృహ నిర్వాహకత్వంలో, అంటే కుటుంబానికి సంబంధించి ఒక వ్యవస్థకు సంబంధించి మానవులకు అవసరమైనటువంటి స్థితిలో మనం ఏం చూస్తామని అంటే, వస్త్రధారణ. వారు వస్త్రముతో తమ సిగ్గును కప్పుకొనుట. ఏం వస్త్రం చెప్పండి? ఏం వస్త్రం? ఏం బట్టలక? మల్బరాకులు అనుకుందామా? పట్టు వస్త్రాలు అన్నట్టు కాదు కదా. ఆ తర్వాత మనం 3వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉంటాయి, మనం చూస్తున్నటువంటి విషయాలు. ఆ తర్వాత మనస్సాక్షిలో దేవుడిచ్చినటువంటి నిర్ణయం ఉండిపోయింది. ఆహారము కొరకు ముఖము చెమట కార్చడం. నాకెళ్ళి చూడండి, పని చేసినాక నాకెళ్ళి చూడండి, పని చేసిన తర్వాత ఏం చెమట పడిందిరా నాయనా అని ఇట్ట దుడుచుకుంటాడా, ఇట్ట దుడుచుకుంటాడా? చూసినారా? ఏమ్మా ఏం చెమట పడిందిరా నాయనా, అబ్బాబ్బా ఏం చెమట కారుతుందిరా నాయనా అని ఇట్ట దుడుచుకుంటామా? లేకపోతే ఇట్ట దుడుచుకుంటామా? చెప్పరు. ఏం మరకనా ఎట్టా తుడుచుకునే ఎట్టే కదా. దేవుడిచ్చినాడు అది. ఆ మనస్సాక్షి మనసులో ఉండిపోయింది. దేవుడిచ్చిన నియమం ఏమిటి? మనం ఇక్కడ చదివాం. దేవుని ఆలోచన, పరిశుద్ధత, ఇవి రెండు దేవుడు మనిషికి ప్రకటన చేశాడు. నా ఆలోచన ప్రకారం ఇలా ఉండాలి, పరిశుద్ధత అంటే ఇది అన్న సంగతిని. కానీ మీరారు. మనస్సాక్షి యుగం ప్రారంభమైంది. ఈ ప్రారంభ కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆహారం కొరకు ఏం గారుస్తావు? ముఖపు చెమట. ఏం చెమట పడుతుందిరా నైనా కదా, ఏం చెమట పడుతుందిరా నైనా అని అనమాట. రైట్. 3వ సంగతి, మనస్సాక్షిలో రక్తము ద్వారా వారి ఒప్పందము లేదా నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఈ మనస్సాక్షిలో దేవుడు వారికి ఇచ్చిన నియమం ఏమిటంటే, అక్కడనే ఆయన బలి అర్పించి వారికి వస్త్రములను, ఒక విచిత్రమైన మాట మీరు చూసింటారేమో, చూడలేదా? ఒకసారి చూడండి.
3:21 వచనం చూడ కృపన్న. ఆదికాండం 3వ అధ్యాయం 21 వచనం చూడండి, చదువుదాము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును ఏముంది, చర్మపు చొక్కాయులను అంటే జంతువు యొక్క చర్మముల చేత వస్త్రాలు తయారైనాయి. అంటే ఆదామవ్వల కొరకు ఒక జంతువు చంపబడింది. మరి ఇద్దరికీ కావాల్సినంత వస్త్రాలు అవసరమైనప్పుడు పెద్ద జంతువా ఎక్కువ జంతువులా అనేటువంటిది పక్కన పెడితే చర్మపు చొక్కాయిలను, తర్వాత ఉన్న పదం చూడండి, దాని కొరకే మిమ్మల్ని చూడమనేది. 3 వరుసగా 3 పదాలు ఉన్నాయి, మీరు చూడండి. చేయించి వారికి ఏం చేశాను, ఎవరు చేసినారు మరి? ఏమా ఎవరు చేసినారు? దేవుడు వారికి చేయించి. ఎవరు చేశారు? వారికి తొడిగించను. ఎవరు తొడిగించినారు కదా? అంటే మానవుని యొక్క క్షేమం కోరి దేవుడు, మానవుడు దోషి అయినా కానీ విడిచిపెట్టకుండా ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. బైబిల్ దేవుడు, మనం నమ్మిన ప్రభు. ఆయన త్రియేక దేవుడు, దూతలు మనిషి యొక్క క్షేమం కొరకు ప్రయాసపడినటువంటి పరలోక సైన్యాన్ని, ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. సరేనా? రక్తము ద్వారా దేవుడు వారికి నిబంధనని ఇచ్చాడు. ఇది వారి మనస్సాక్షిలో ఉంచాడు. సరేనా? రైట్. ఆ తర్వాత 4వ సంగతి, ఆలోచనలు కేవలం చెడ్డవి. చెడిన ఆలోచనలు, చెడిన సృష్టిలో అంటే ఇక్కడ ఈ 3:22 నుంచి ఈ 8వ అధ్యాయం ఇంతవరకు మనం చూస్తే ఆలోచనలు చెడిన సొసైటీలో తన ఆలోచన చెడగొట్టుకొనకుండా కాపాడబడిన వ్యక్తులను కూడా మనం చూస్తాం. దేవుని కొరకు దేవుని ఆలోచన వారి హృదయాలలో, దేవుని ఆలోచన ఉంచాడు, పరిశుద్ధతను ఉంచాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం కదా. ఇది ప్రకటించాడు ఆ దినాలలో దేవుడు. మనస్సాక్షి యుగంలో దేవుడు తన పరిశుద్ధతను గురించి, తన ఆలోచనలను గురించి దేవుడు ప్రకటించాడు. ఒక వచనం చదువుదామా అర్థం కావడానికి? యూదా పత్రిక చూడండి, 11వ వచనం అనుకుంటా. యూదా పత్రిక 11వ వచనం అనుకుంటాను. ఇది కయీన్ నడిచిన మార్గం, తర్వాత ధ్యానం చేస్తాం. కొంచెం ఉండండి, 14వ వచనానికి రండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గుర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గుర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. 14-15 వచనాలలో వారిని గురించి ప్రవచించి ఇట్లా నేను దేవుని ఆలోచన, దేవుని పరిశుద్ధత హనోకు కాలాన ప్రకటింపబడినట్లుగా మనం చదువుతాం. ఇక పేతురు 2 పత్రికలు చదవండి. పేతురుకు అభిమాన హీరో ఎవరు అని అంటే నోవహు. 2 పత్రికలలో నోవహును గురించిన ప్రస్తావన తెస్తాడు. తర్వాత మనం చూద్దాం. కాబట్టి
ఈ ఆలోచనలు చెడిపోయాయి. ఇక నరుల ఆలోచన కేవలం ఏందంట చెప్పండి, వాక్యం పదం చెప్పండి. కేవలం చెడ్డది కదా. 6వ అధ్యాయంలో మనం మొదటి 3 వచనాలలో 6 వచనాలలో మనం చదువుతాం. నరుల ఆలోచన కేవలం చెడ్డది. ఈ చెడ్డ ఆ ప్రజల ఆలోచనలు చెడిన ఆ ప్రజల మధ్యన ఆలోచనలు చెడని ఒక వ్యక్తిని మనం చూస్తాం. నిర్దోష యుగ ప్రారంభం ఇట్లా ఉంటుందన్నమాట. వాగ్దానం చేయబడిన కుమారునితో ప్రారంభం అవుతుంది. పరిశుద్ధత కలిగిన ఒక వ్యక్తితో ముగుస్తుంది. అదే సందర్భాన ఒక శిక్షతో నిర్దోష యుగం ముగించి వాగ్దానం చేయబడిన కుమారునితో క్షేమముతో ప్రారంభం అవుతుంది. దేవుని భద్రతతో ప్రారంభం అవుతుంది. మనస్సాక్షి యుగం దేవుని తీర్పుతో ముగుస్తుంది. ఫస్ట్లో జ్ఞాపకం చేసినట్టుగానే ప్రతి యుగం దేవుని మంచి చేత ప్రారంభమై ప్రతి యుగము దేవుని శిక్ష చేత ముగుస్తుంది. అంటే ప్రతి యుగములో మానవుడు మంచి వ్యక్తిగా ప్రారంభమై ముగింపు వచ్చేలోగా వారు ఒక చెడు వ్యక్తులుగా మారిపోవడమే మనం ప్రతి యుగంలోనూ మనం చూడనన్నాం. ఇక్కడ ఇట్లా నిలబెడదాం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలా, లేదా మనస్సాక్షిలో వచ్చినటువంటి ఆలోచనల ప్రకారం ప్రవర్తించాలా. ఇది దేవుని కొరకైనటువంటి ప్రవర్తన. అందుకొరకే మనం ఇక్కడ చదివాం కదా, బాధ్యతాయుతముగా జాగ్రత్తగా శ్రద్ధగా ఉండడానికే దేవుడు మన అంతరంగంలో మనస్సాక్షిని ఉంచాడు. సరేనా? కాబట్టి మందిరం, సంఘం, విశ్వాసి, నీవు, ఇతరులు అందరినీ కలుపుకొని బాధ్యతాయుతంగా భక్తి కలిగి జాగ్రత్త కలిగి శ్రద్ధ కలిగి ముందుకు సాగడమే మన మనస్సాక్షిలో మనం దేవునికి ఇచ్చేటువంటి విలువ. దీని కొరకు దేవుని ప్రకటనగా దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధతగా ఎలా బ్రతకాలనో మాదిరిగా మనకు మన ప్రభువారిని ఇచ్చాడు, భక్తులను ఇచ్చాడు, తన గ్రంథాన్ని ఇచ్చాడు. చూస్తూ చదువుతూ నేర్చుకుంటూ ముందుకు సాగుదముగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట. దయగలిగిన ప్రభువా స్తోత్రములు. మనస్సాక్షి యుగ ప్రారంభం, నిర్దోష యుగ ముగింపు, మనస్సాక్షి యుగ ప్రారంభాన్ని మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, మా మనస్సులో మీరు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి స్తోత్రాలు. మా మనస్సాక్షి మమ్మల్ని తప్పు అని చెప్పినప్పుడు, ఇలా చేయడం తప్పు అని ఒప్పించినప్పుడు లోబడటానికి స్వామి సహాయం దయచేయండి. కప్పిపుచ్చుకునేటువంటి బతుకు లేకుండానట్లు కృప చూపించండి. మీరు మమ్మల్ని రక్షించి మీ మాటలను, పరిశుద్ధతను, మీ సన్నిధిని మీరు మాకు ఇచ్చినారు. మీ ఎదుట మమ్మల్ని మేము కప్పుకోలేము. మీరు చూస్తున్నారు. మాటల వలన, క్రియల వలన కప్పుకుంటామేమో. క్షమించండి. ఆ సమయానికి మా మనస్సాక్షి మొద్దుబారినట్టుగా కాకుండా, వాతవేయబడినట్టుగా కాకుండా మంచి మనస్సాక్షి కలిగిన వారమై బ్రతకడానికి చాలినంత సహాయం దయచేయండి. మీరు మహిమ పొందండి. ఈ దినములో మీరు కాపాడిన స్థితికై స్తోత్రములు. నైనా మా పిల్లలు చదువుకుంటుండగా 10th క్లాస్ కొరకై సిద్ధపడుతుండగా దయచేత మీరు దీవించండి. ఆయా రీతులుగా పరీక్షల కొరకై ప్రిపేర్ అవుతున్నారు స్వామి. పిల్లలను మీరు దీవించండి. ఆరోగ్యం అవసరం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. మీరు మహిమ పొందండి. ఈ విధంగా మమ్మల్ని అందరినీ నీ సంఘమును మీ చేతులలో ఉంచుకుంటుండగా దీవించాల్సిందిగా వేడుకుంటూ, మందిరముతో మాతో కూడా మీ సన్నిధి మీ తోడుంచుమని స్తుతిస్తూ, క్రీస్తు ప్రభువు అను శ్రేష్ఠ నామమున కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.